Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నమస్తే. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఒక ఆసక్తికర విషయాన్ని మనం తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా మంది రాజకీయ దురంధరులు ఒకప్పుడు సర్పంచులుగా ఏలినటువంటి వాళ్ళే, సర్పంచులుగా పదవులు చేపట్టిన వాళ్ళే. అందులో చాలా మంది నేతలు ఉన్నారు. సర్పంచ్గా తమ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, స్పీకర్గా అయినటువంటి ఎంతో మంది నేతలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. సో అలాంటి నేతల గురించి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి సంబంధించినటువంటి ఒక కథనం కూడా మనకు ఈరోజు కనబడుతుంది. పల్లె నుంచి అసెంబ్లీకి, సర్పంచ్ గిరి, ఎమ్మెల్యేగా గురి, మంత్రులైన సర్పంచులు, పల్లె నుంచి రాజకీయ తెరంగేటం, రాజకీయ దురంధరులు తొలుత సర్పంచులే. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ దురంధరులు అందరూ ఒకప్పుడు సర్పంచులే. రాజకీయ తెరంగేట్రానికి తొలిమెట్టును ఆధారంగా చేసుకుని అంచెలంచెలుగా ఎదిగిన వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ఉన్నారు. సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, స్పీకర్లుగా ఎదిగారు. ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తొలి అడుగు మాత్రం పల్లె పెద్దగానే పడింది. తమ రాజకీయ జీవితాలకు సర్పంచ్ పదవిని పునాదులు వేసుకున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల రాజకీయ ప్రస్థానం పైన మనం మాట్లాడదాం. సర్పంచ్ పదవిని ఒక పునాదిగా చేసుకొని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఎంతో మంది నేతలు ఉన్నారు. సో అలాంటి నేతల గురించి మనం తెలుసుకుంటే, ముఖ్యంగా జిల్లాకు చెందినటువంటి పలువురు నేతలు సర్పంచుల నుంచి మంత్రులయ్యారు. సర్పంచుల నుంచి ఏకంగా మంత్రులయ్యారు. ఎవరెవరు? జువ్వాడి రత్నాకర్ రావు, నేలకొండ రామకిషన్ రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సుద్దాల దేవేలు రాష్ట్ర మంత్రులుగా పనిచేయగా, దుద్దిల్ల శ్రీపాదరావు స్పీకర్గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఇలా పల్లె రాజకీయాల్లో తొలి అడుగులు వేసినటువంటి నేతలు కాలక్రమంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులు, సర్పంచ్ ఆశావాహులు, ఒకసారి ఈ యొక్క వీడియో చూడండి. రేపు ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఎంతో మంది అభ్యర్థులు రేపు సర్పంచులు కావచ్చు, సర్పంచ్ నుంచి రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి గట్టి పునాది వేసుకోండి. అలా అని చెప్పి డబ్బులు ఎక్కడెక్కడ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకండి, అప్పులు చేయకండి. సో మనం చూస్తే ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా చూస్తే ముందు ఎవరి గురించి తెలుసుకుందాం. దేవాదాయ శాఖ మంత్రిగా చాలా పెద్ద అయిన జువ్వాడి రత్నాకర్ రావు గారు, ధర్మపురి మండలం తిమ్మాపూర్కు చెందినటువంటి జువ్వాడి రత్నాకర్ రావు 2 సార్లు సర్పంచ్గా గెలుపొందారు. 1981 నుంచి 1987 వరకు జైత్యాల సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 89, 99, 2004లో ఎమ్మెల్యేగా బుగ్గారం నుంచి గెలుపొంది వైఎస్ఆర్ మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జువ్వాడి రత్నాకర్ రావు గారు చాలా ఫేమస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో. ఇంకా గంగాధర సర్పంచ్గా, గంగాధరకు చెందినటువంటి నేలకొండ రామకిషన్ రావు 1985 వరకు సర్పంచ్గా, అదేవిధంగా సమితి ఉపాధ్యక్షుడిగా కొనసాగారట. చొప్పదండి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు గెలిచినటువంటి ఆయన 95లో మంత్రి అయ్యారు. నేలకొండ రామకిషన్ రావు గారు, ఆయన కూడా చాలా మంచి లీడర్. ఇంకెవరు ఉన్నారు? ఖమ్మర్ ఖాన్పేట సర్పంచ్గా గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, ఇప్పటికి కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ధర్మారం మండలం ఖమ్మర్ ఖాన్పేటకు చెందినటువంటి గుజ్జుల రామకృష్ణారెడ్డి 1988 నుంచి 95 వరకు సర్పంచ్గా పనిచేశారు. ధర్మారం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, అంటే వైస్ ఎంపీపీగా 95లో ధర్మారం జడ్పీటీసీగా గెలుపొందారు. 99లో పెద్దపల్లి ఎమ్మెల్యే గెలిచారు. ఈ రోజు కూడా గుజ్జుల రామకృష్ణారెడ్డి అంటే కరీంనగర్ జిల్లాలో తెలివైనటువంటి నాయకులు లేరు, ప్రజలు లేరు. చాలా పవర్ఫుల్ లీడర్. ఏ పోలీస్ స్టేషన్లో పని కావాలన్నా నాకు తెలిసి ఆయన ఇప్పటికి కూడా అవుతుంది. ఆయన 99లో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ రోజు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆరపల్లి మోహన్ గారు మానకొండ సర్పంచ్గా 2 సార్లు పనిచేసినటువంటి ఆరపల్లి మోహన్ అనంతరం జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. 2009లో మానకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు. ఆరపల్లి మోహన్ అంటే ఇప్పటి కూడా అందరికీ తెలుసు. ఈయన మానకొండ సర్పంచ్గా 2 సార్లు పనిచేసాడు. అంతేకాకుండా జడ్పీటీసీ అయ్యాడు, జడ్పీ చైర్మన్ అయ్యాడు. జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే 2009లో ఎమ్మెల్యే గెలిచిండు. జడ్పీ చైర్మన్కి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగారు. సో ఆయన కూడా చాలా మందికి సుపరిచితుడు. సో ఇటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకోటి కరీంనగర్ ఎమ్మెల్యేగా
కరీంనగర్ ఎమ్మెల్యేగా 1989లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి వెలిశాల జగపతిరావు అంతకుముందు రామడుగు మండలం గుండి సర్పంచ్గా ఉన్నారు. గుండి సర్పంచ్గా వెలిశాల జగపతిరావు గారు, వెలిశాల రాజేంద్రరావు గారి తండ్రి, వారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కరీంనగర్కి. కటకం మృత్యుంజయం గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీర్రావుపేటకు చెందినటువంటి కటకం మృత్యుంజయం 1981లో తొలిసారి గంభీర్రావుపేట వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారట. 1983లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ రోజు కూడా కటకం మృత్యుంజయం గారు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఎక్కడి నుంచి సర్పంచ్ కాదు, వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎప్పుడు 1980 వార్డు సభ్యుడిగా మొదలుపెట్టి ఎమ్మెల్యే అయ్యాడు 1983లో. అంటే 2 ఇయర్సే వార్డు సభ్యుడిగా గెలిచి 2 ఇయర్స్కే మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్యే అయ్యాడు. సో ఈయన కూడా చాలా ఆదర్శం ఇప్పుడున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు. ఇక తండ్రి తనయులు సర్పంచ్లే ఎవరెవరు? కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అండ్ సతీష్ కుమార్ గారు. హుజురాబాద్ ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు 1981 నుంచి 94 వరకు సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అంటే 1981 నుంచి 94 అంటే 13 ఏళ్ళు, 13 ఇయర్స్ సర్పంచ్ గా పనిచేశారు సింగాపూర్ గ్రామానికి. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 2006లో మంత్రిగా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఇప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యే గెలిచారు, 2006లో మంత్రి అయ్యారు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. అంతేకాకుండా ఆయన తడేడు హుస్నాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ 95 నుంచి 2001 వరకు సింగపూర్ సర్పంచ్ గా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ రోజు కూడా ఇద్దరు కూడా తండ్రి తనయులు సర్పంచ్ లేనప్పటికీ గతంలో ఇప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ యొక్క హుజురాబాద్ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో వాళ్ళిద్దరు కూడా తెలిసినటువంటి నేతలే. ఇంకొక ఆయన కొమిరెడ్డి రాములు గారు, వారి గురించి చూస్తే వెంకట్రావుపేట నుంచి అసెంబ్లీకి, మెట్పల్లి మండలం వెంకట్రావుపేట సర్పంచ్ గా 1968లో పనిచేసినటువంటి కొమిరెడ్డి రాములు 2004లో మెట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య కొమిరెడ్డి జ్యోతి సైతం మెట్పల్లి ఎమ్మెల్యేగా అంతకుముందే గెలిచారట. 1968లా మామూలు విషయం కాదు. వెంకట్రావుపేట సర్పంచ్ గా వారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక చెప్పాలంటే సుద్దాల దేవయ్య గారు, జగిత్యాల మండలం అంతర్గాం చెందినటువంటి సుద్దాల దేవయ్య 1983లో సర్పంచ్ గా ఎన్నికయ్యారట. 1985లో జడ్పీ చైర్మన్ గా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 94, 99లో నేరెళ్ళ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1983లో సర్పంచ్, 85లో జడ్పీ టీసీ అండ్ జడ్పీ చైర్మన్, 94లో 99లో ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2009లో చొప్పదండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందారు టీడీపీ నుంచి. వారు కూడా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఇంకొకరు దుద్దిల శ్రీపాదరావు గారు, చాలా ఫేమస్ పర్సన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి తండ్రి. ధన్వాడ నుంచి అసెంబ్లీ స్పీకర్ గా, ఎక్కడి నుంచి? ధన్వాడ. ప్రస్తుతం భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ సర్పంచ్ గా పనిచేసినటువంటి దుద్దిల్ల శ్రీపాదరావు గారు 83, 85, 89లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 94 వరకు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. 94 వరకు స్పీకర్ గా పనిచేశారు. శ్రీపాదరావు మరణాంతరం అతని తనేడు దుద్దిల శ్రీపాదరావు మంత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ధన్వాడ సర్పంచ్ గా పనిచేసాడు. సర్పంచ్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే, స్పీకర్. ఇప్పుడు వారి కుమారుడు కూడా రాష్ట్రంలో మంత్రి. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నటువంటి క్రేజ్ శ్రీధర్బాబు గారికి ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సమానమైనటువంటి వ్యక్తి శ్రీధర్బాబు గారు. ఇక చెప్పాలంటే ఇంకెవరున్నారు? మొగిలిపేట నుంచి జడ్పీ చైర్మన్ వరకు, మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందినటువంటి కేవి రాజేశ్వరరావు సర్పంచ్ గా 59 నుంచి 81 వరకు కొనసాగారట. 1959 నుంచి 81 వరకు సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎంపికవుతూ 2004లో కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేశారు 2004 to 2009. ఆ తర్వాత అరపల్లి మోహన్ గారు జడ్పీ చైర్మన్ అయ్యారు. చాలా ఈయన కూడా అప్పుడు 2004 to 2009 చాలా ఫేమస్ కరీంనగర్ జిల్లాలో. రుద్రవరం నుంచి సిరిసిల్ల దాకా రేగులపాటి పాపారావు గారు, మనకు కనబడుతుంటాయి కరీంనగర్లో అక్కడక్కడ ఆయన కాంప్లెక్స్ పేర్లు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందినటువంటి రేగులపాటి పాపారావు 1968 నుంచి 81 వరకు గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ఇక్కడ నుంచి 68 నుంచి 81, ఇది కూడా చాలా పెద్ద టెన్యూరే. 1981 నుంచి 86 వరకు వేములవాడ సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారట.
99లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన కూడా చాలా సుదీర్ఘకాలం సర్పంచ్గా పనిచేశారు. ఇంకొక ఆయన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆయన తెలియని వాళ్ళు ఉండరు. రాజకీయ ప్రస్థానం ఆయనది కూడా సర్పంచ్గానే మొదలైందట. చిగురుమావిడి మండలం రేకొండ సర్పంచ్గా పనిచేసినటువంటి ఆయన జెడ్పీటీసీగా, ఎంపీపీగా, ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ రోజు కూడా చాలా క్రియాశీలక రాజకీయాలు ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే అందరి యొక్క రాజకీయ ప్రస్థానం ఇక్కడ మొత్తం కూడా సర్పంచ్గానే మొదలైంది, సర్పంచ్గానే తొలి అడుగు పడ్డది. సో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఆశావాహులు, సర్పంచ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నాకు తెలిసైతే వీళ్ళు సర్పంచ్గా పోటీ చేసినటువంటి సందర్భంలో డబ్బులు ఖర్చు పెట్టలేదు నాకు తెలిసి. ఈరోజు ఇంత పొల్యూట్ పాలిటిక్స్ అయితే గ్రామాల్లో లేవు. అందుకే చాలా సుదీర్ఘకాలం పనిచేసి ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, స్పీకర్ స్థాయి వరకు పోయారంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేదు, పనులు చేసారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సర్పంచ్ కావాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సాధ్యమైనంత వరకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయండి. సాధ్యమైనంత వరకు ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనల ప్రకారం 5,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే 2.5 లక్షల రూపాయలు, 5,000 జనాభా కంటే తక్కువ ఉంటే 1,50,000 రూపాయల వరకే ఎన్నికలు ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు ఖర్చు పెట్టండి. అంతేకాకుండా భార్య పుస్తలు తాడమ్ము, భార్య బంగారం కుదబెట్టో, భూములమ్ము, అప్పులు తీసుకొచ్చో, ఇవన్నీ తీసుకొచ్చి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకండి. ఇక్కడ ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. సర్పంచులుగా మొదలై శ్రీరాంపురం మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల ముకుందరెడ్డి గారు సర్పంచ్గా పనిచేసిరట. 83, 89, 2004లో 3 సార్లు ముకుందరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు పెద్దపల్లి నుంచి. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందినటువంటి వర్ధినేని వెంకటేశ్వరరావు ముత్యంపేట సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 78లో, 82లో ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రిగా కూడా పనిచేసిరట. తంగలపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి జువ్వాడ నరసింహారావు తంగలపల్లి సర్పంచ్గా పనిచేశారు. సెస్ వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు విజయం సాధించారట జువ్వాడ నరసింహారావు గారు. గంగాధరకు చెందినటువంటి న్యాలకొండ శ్రీపతిరావు గంగాధర్ సర్పంచ్గా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చొప్పదండి నుంచి విజయం సాధించారట. ఉత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందినటువంటి చందుపట్ల రామరెడ్డి 1970 నుంచి 75 వరకు ఖమ్మంపల్లి సర్పంచ్గా పనిచేశారు. 99లో ఉత్తారం ఎంపీపీగా, 94లో మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటా పోతే అందరి రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచే మొదలైంది, అందరి రాజకీయ ప్రస్థానం పల్లె నుంచే మొదలైంది. సో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల వేళ వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి మీరు కూడా రాజకీయ ప్రస్థానాన్ని, సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ పదవి పొంది సాధించండి. సాధ్యమైనంత వరకు ఖర్చు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారమే పెట్టండి. సో అందుకే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఇంకా చాలా మంది ఉండొచ్చు రాష్ట్ర స్థాయిలో. ఇక్కడ ఇంకా మనం ముఖ్యంగా చూసుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీగా మొదలయ్యాడు. జెడ్పీటీసీగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్యాక్స్ చైర్మన్గా మొదలయ్యారు తమ రాజకీయ ప్రస్థానం. సో ఇంతమంది ఉన్నారు. కింది స్థాయి నుంచి రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించుకున్నటువంటి ఎంతో మంది నేతలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. సో అలాంటి వారిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా సర్పంచ్ అభ్యర్థులకు నేను చెప్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ.